చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లిలో పశువుల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు గ్రామస్తుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సాధారణంగా శుభాకాంక్షలు, సంప్రదాయ సందేశాలు వంటి విషయాలతో బ్యానర్లు ముస్తాబయ్యే ఉత్సవాల్లో ఈసారి మాత్రం యువకులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. పండగ వాతావరణాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా యువకులు తమ సొంత ఫోటోలను బ్యానర్లపై ముద్రించి వాటిపై స్టార్ గుర్తులు ఉంచుతూ పెళ్లికి యువతులు కావాలి అనే ప్రత్యేక సందేశాన్ని పొందుపరిచారు. ఈ అసాధారణమైన ఆలోచన పండగకు వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి కాలేదని చెప్పడానికి ఫోటోపై ఒక స్టార్ గుర్తును పెట్టడం చూసి గ్రామస్తులు, సందర్శకులు నవ్వుకున్నారు. ఈ క్రియేటివ్ ఆలోచనను ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఊళ్ళల్లో పెళ్లి కాని ప్రసాదాల వివరాలతో ఇలా ఫ్లెక్సీ వేయడం వెరైటీగా ఉంది అంటున్నారు. కొందరు యువకులు చేసిన ఈ ప్రయత్నం గ్రామంలో సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్లు వైరల్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం బ్యానర్స్, మనం చూడొచ్చు. కలికిరిపల్లి కనుమ పండగకు అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం అంటూ ఆ యువతకు సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ మనం చూస్తున్నాం. అయితే దాంట్లో కొన్ని ఫొటోస్కి స్టార్ గుర్తులు ఉన్నాయి. మనం పై రోలో చూడొచ్చు. కొన్ని ఫొటోస్కి స్టార్ గుర్తులు ఉన్నాయి. సో స్టార్ గుర్తులు ఉన్న వాళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి ఆ యువకులకి, ఆ ఫోటోలో ఉన్న యువకులకి వధువు కావాలను అంటూ వినూత్నంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ గ్రామస్తులు. సో ఇది కొంత సరదా వాతావరణాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేయడంతో పాటుగా ఇది వైరల్గా మారింది. అంటే ఆ యువకులకు పెళ్లి కాలేదు, ఆ యువకులు పెళ్లికి రెడీగా ఉన్నారు కాబట్టి మీ వధువులు కావాలి, పెళ్లి చేసుకునే అమ్మాయిలు కావాలి కాబట్టి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ స్టార్ గుర్తులు అందరికీ కాదు, స్టార్ గుర్తులు ఎవరైతే ఏ ఫోటో దగ్గర వేశారో వాళ్ళకి పెళ్లి కాలేదు, వాళ్ళ పెళ్లి కోసం యువతులు కావాలి అంటూ ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ ఫ్లెక్సీ ద్వారా ఆ గ్రామ యువకులు. చాలామందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే, మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కలికిరిపల్లిలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు యువకులు కనుమ పండుగ సందర్భంగా. దాంట్లో కొన్ని ఫోటోలు ఏర్పాటు చేసి ఆ ఫోటోల పైన స్టార్ గుర్తులు ఏర్పాటు చేశారు. సో ఆ స్టార్ గుర్తులు ఏర్పాటు చేసినటువంటి యువకులకు పెళ్లి కాలేదు, వాళ్ళకి వధువు కావాలి అంటూ అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో అది ఒక కొంత ఫన్ జనరేట్ చేస్తుంది. సో కొంత అంటే వాళ్ళకు పెళ్లి కాలేదన్నటువంటి ఒక మెసేజ్ని కూడా ఇస్తుంది. ఆ పెళ్లి సంబంధాలు కూడా చూడండి, పెళ్లి సంబంధం యువతులు కావాలి, వధువు కావాలంటే కూడా ఆ ఫ్లెక్సీ ద్వారా వాళ్ళు చెప్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, గ్రామస్తులు మాట్లాడుతున్నారు. అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి యువకులు చాలామంది పెళ్ళిళ్ళు కాలేదు, ఆస్తులు అడుగుతున్నారు, కార్లు అడుగుతున్నారు, విమానాలు కూడా ఉన్నాయన్న ఆ స్థాయిలో అడుగుతున్నారు. కాబట్టి పెళ్లి కాకుండా చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు పెళ్లి జరగడం కోసం, వధువుల కోసం ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఎంత ఆసక్తికరంగా మారింది. మరి ఏమన్నా సంబంధాలు వచ్చాయా? యువతులు ఏమన్నా, వధువులు ఏమన్నా సంప్రదించారా? ఏమన్నా తెలుస్తుందా సమాచారం? రాజేష్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు కొంతమంది ఉన్నప్పటికీ వారు పై స్థాయిలో ఊహించడం వల్ల దిగువ మధ్యతరగతి యువకులకు పెళ్లి కాలేదని వ్యంగ్యంగా చెప్పడానికి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లిలో జరిగిన ఎద్దుల జల్లికట్టు సందర్భంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అక్కడికి జల్లికట్టు వీక్షించడానికి ఇతర గ్రామాల ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వారంతా వచ్చే నేపథ్యం ఉంది కాబట్టి వారు దృష్టిలో వీరు పడతారనే కోణంతో పాటు మరోవైపు సమాజంలో జరుగుతున్న విపరీత పరిణామాలను
బయటకి ఎక్స్పోజ్ చేసే విధంగా కూడా ఈ ఫ్లెక్సీ ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలు ఏదైతే అమ్మాయిల కంటే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో అబ్బాయిలకు ఉద్యోగాలు జీతం పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ ఆస్తులు ఎంత ఉన్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు దృష్టిలో పరిగణలోకి తీసుకుని చాలా వరకు సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లక్షలాది రూపాయల నెలకు వేతనం తీసుకుంటున్న యువకులకు కూడా 35 ఏళ్లు దాటిన పెళ్లిళ్ళు కాని పరిస్థితి ఏర్పడింది. ఇది గ్రామాల్లో నుంచి వెళ్లిన యువకులతో పాటు పట్టణ యువకులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఉద్యోగం ఉంటే చాలు ఎగిరి గంతేసి పిల్లనిచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా రివర్స్ అయింది పరిస్థితి. ఇప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో వీరు ఈ ఫ్లెక్సీ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫ్లెక్సీ గురించి మీడియాలోనూ పత్రికల్లోనూ వార్తలు రావడంతో ఈ ఉదయం వారు ఫ్లెక్సీ పూర్తిగా తీసివేశారు. ఇది గ్రామం పరువు తీసే విధంగా ఉందంటూ కూడా వారు భావిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే ఫ్లెక్సీని పూర్తిగా ఉదయమే తీసివేయించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. దీంతో పాటు పెళ్లి కాని యువకుల పరిస్థితి ఎలా ఉందో అన్న విషయాన్ని తెలియజెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా మారిందని చెప్పవచ్చు. అయితే గ్రామంలో చెప్పింది ఏమంటే కేవలం ఈ జల్లికట్టుకు వీక్షించేవారు ఎవరైనా వీరి ఫోటోలు చూసి తర్వాత వీరిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందన్న కోణంలోనే ఫ్లెక్సీలు వేశాం కానీ మరో విపరీతార్థం ఏం లేదంటూ కూడా వారు చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కలికిరిపల్లిలో, చిత్తూరు జిల్లా కలికిరిపల్లిలో. కొంత ఇది ఫన్ జనరేట్ చేసినప్పటికీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. చాలామంది వధువులు ముందుకు రావట్లేరు, ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతున్నారు, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, భూములు ఉన్నాయని అడుగుతున్నారు. సో దాంతో కొంత మధ్యతరగతి యువకులకు పెళ్లిళ్ళు కావట్లేవన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం కోసంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు.